మల్కాజ్గిరిలో ఎవరు గెలుస్తారన్న? మల్కాజ్గిరిలో 100% ఈటల రాజేందర్ అన్నదే గెలుపు. ఎందుకంటే ఆయన తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ మలిదశ పోరాటంలో కీలక పాత్ర పోషించారు. విద్యార్థులను జైల్లో వేస్తే విడిపించడంలో కానీ, ఇప్పుడున్న మినిస్టర్లు ఎమ్మెల్యేల దాంట్లో కూడా అన్న పుణ్యానే వాళ్ళు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అయ్యారు. వాళ్ళు కూడా అప్పట్లో ఉద్యమంలో లోపలికి వెళ్తే అన్ననే తీసుకొని రావడము, ప్రతి ఒక్క దాంట్లో కీలక పాత్ర పోషించాడు ఆయన. ఆయన తెలంగాణ ప్రజలందరూ 2 చోట్ల కూడా గెలుస్తారని చాలా ఆతృతగా ఎదురు చూశారు. కానీ అన్యోన్యంగా అక్కడ కుట్రలు కుతంత్రాలు, మీకైతే తెలిసిందే, మీడియాకు ఎంత కుట్రలు, చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేసి పాడి కౌశిక్ రెడ్డి గెలవడం జరిగింది. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఆయన మొత్తం తెలంగాణ ప్రతి ఒక్క పల్లెకు వెళ్తే ఈటల రాజేందర్ అని గుర్తుపట్టని వ్యక్తి ఉండడు. అంటే ప్రతి ఒక్కరు గుర్తుపడతారు లీడర్ రాజేందర్. అలాంటి వ్యక్తిని ఎందుకు కోల్పోయామని తెలంగాణ వ్యాప్తంగా ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో చాలా బాధగా దిగులుగా ఉన్నారు ప్రజలు. ఇప్పుడు కళ్ళు కాయలు కట్టి అంతా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ మల్కాజ్గిరి పార్లమెంట్ పైనే కళ్ళున్నాయి, ఇక్కడ ఏం జరగబోతుందని. 100%గా మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలు 100కు 200% పూర్తి నమ్మకం ఉంది మా తెలంగాణ ప్రజలకు. మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలు చాలా మేధావులు. ఈటల రాజేందర్ అన్న లాంటి నాయకుడిని వదులుకోరు. 100% వాళ్ళు కడుపులో పెట్టుకొని చూసుకుంటారని మాకు నమ్మకం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా అందరూ మల్కాజ్గిరి పార్లమెంట్ పైనే కళ్ళున్న ఏం జరగబోతుంది మల్కాజ్గిరి పార్లమెంట్లో. ఇంకొకటి, మన ఇండియాలోనే అతిపెద్ద పార్లమెంటు మల్కాజ్గిరి పార్లమెంటు. అక్కడ బయట నుంచి సెటిలర్సు ఎక్కువ ఉంటారు, ఓటర్సు. వాళ్ళు కూడా మన మోదీ చరిష్మా చూసి ఇప్పుడు మోదీకి ఫ్యాన్ ఫాలోయింగ్ అక్కడ నార్త్ సైడు చాలా ఎక్కువగా ఉంది. సెటిలర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మోదీ ఆయన ఫేస్తోని ఓట్లు అత్యధిక ఎక్కువ పడే అవకాశాలు కూడా ఉన్నాయి. పూర్తి నమ్మకం ఉంది ఈటల రాజేందర్ అన్నని మల్కాజ్గిరి పార్లమెంటు కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నదని మేము కోరుకుంటాం. ఇంకొకటి విజ్ఞప్తి చేస్తున్నాం తెలంగాణ ప్రజలందరికీ కూడా, మీకు తోచినంత మీకు ఏ విధంగా సాయం అయితే ఆ విధంగా ఫోన్ల ద్వారా చెప్పగలుగుతారా, మళ్ళీ వాట్సాప్ త్రూ చెప్పగలుగుతారా, టెలిగ్రామ్ ద్వారా చెప్పగలుగుతారా, ఫేస్బుక్ ద్వారా చెప్పగలుగుతారా, మీకు దండం పెట్టి చెప్తున్నాం. మనము ఒక మంచి నాయకుడిని కోల్పోయాం ఈ తెలంగాణలో. ఒక మంచి నాయకుడిని, ఒక ఉద్యమకారుణ్ణి, ఒక నీతికి నిజాయితీకి నిలువెత్తు రూపము ఈటల రాజేందర్ అన్న. ఇలాంటి నాయకుడు మనకు మళ్ళీ దొరకడు. తెలంగాణకు దొరికిన ఒక పెద్ద వరము. అంటే అన్యాయం అని తెలియదు, అన్యాయం ఎలా చేద్దామని కూడా తెలియని వ్యక్తి, అన్యాయం ఎలా చేద్దామని తెలియకనే కదా అక్కడ ఓడిపోయాడు. 2 జాగాల కుళ్ళు కుతంత్రాలు చేసి గెలిచారు. కావున నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మీకు ఏ ప్లాట్ఫామ్ ఉంటే ఆ ప్లాట్ఫామ్ ద్వారా మీకు ఉన్న స్నేహితులతోని ఓట్లు వేయించే బాధ్యత మీకు ఉంది. కాబట్టి అత్యధిక మెజారిటీతో ఈసారి ఈటల రాజేందర్ని గెలిపించి పార్లమెంటు పంపించి ఈ మల్కాజ్గిరి పార్లమెంట్ గురించి మన తెలంగాణ గురించి ఒక గలం ఎత్తేలా, ఎలాగైతే అసెంబ్లీలో మన తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణను తెచ్చాడో, అలాగే ఇప్పుడు మన తెలంగాణలో ఏ సమస్య ఉన్న తెలంగాణ గురించి ఏదున్నా కూడా కేంద్రంలో అక్కడ పార్లమెంట్లో కొట్లాడి మన తెలంగాణకు ఒక మంచి పేరు తీసుకొస్తాడు. ఎక్కడున్నా మన ఈటల తెలంగాణ బిడ్డ, తెలంగాణకు మంచి పేరు తీసుకొచ్చే బిడ్డ. కావున నేను మళ్ళీ ఒకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, చేతులు దండం పెట్టి చెప్తున్నా, 2 సార్లు చేసిన తప్పు చాలు, ఈ 2 చోట్ల చేసిన తప్పు చాలు. ఇక ముందు తప్పు చేయకండి. 100% గుద్దితే ఇట్లా దిమ్మ తిరిగిపోవాలి కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి దిమ్మ తిరిగిపోవాలి. ఏంద్రా ఇది ఏమైపోయిందని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తారని నేను కోరుకుంటున్నా. తెలంగాణ ప్రజలందరికీ పాదాలకు నమస్కారం పెట్టి మరీ చెప్తున్నా, ఏ ప్లాట్ఫామ్ ఉంటే ఆ ప్లాట్ఫామ్ ద్వారా ఈటల అన్నకు మద్దతు తెలపాలని కోరుకుంటున్నా. జై ఈటల. నాది జుక్కల్ కాన్స్టిట్యున్సీ. ఆయన అన్న వీర అభిమాని. ఆయన టాటో ఏమో గుండెల పైన టాటో, ఎన్నో 100 టాటోలు ఉన్నాయి. ఆయన టాటోలు చెప్పకండి. తెలంగాణ నుంచి జుక్కల్ నుంచి వచ్చి జుక్కల్ కాన్స్టిట్యున్సీ నుంచి వచ్చిన నేను. జుక్కల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఇప్పుడే కాదు, నేను అన్న ఎలక్షన్ క్యాంపెయిన్స్ కూడా వచ్చినాము. అన్న కోసం ఎక్కడ వరకు కూడా వెళ్తాము, ఎక్కడ వరకు కూడా నిలబడతాం. అన్న కోసం ప్రాణం ఇవ్వడానికని సిద్ధం. మేము ప్రాణం తీయము, ఎందుకంటే ప్రాణం ఇస్తాం. ఈటల ఫ్యాన్స్ ఒకళ్ళ ప్రాణాలు కాపాడేటోళ్ళు, ఒకళ్ళ ప్రాణాలు తీసేటోళ్ళు కాదు. ఒక చిన్న ప్రాణి కూడా ఏమైనా జరిగిందంటే విలవిలలాడిపోయినా ఈటల అలాంటి ఆయన ఫ్యాన్స్గా మేము ఈ పుట్టడము, ఆయన ట్యాటూ వేసుకోవడానికి అదృష్టం కలిగింది. అది నేను చాలా గర్వంగా భావిస్తున్నా. ఈటల ఫ్యాన్ అని చెప్పుకోవడానికి కూడా చాలా గర్వంగా భావిస్తున్నాను నేను. ఈటల అంటేనే ఒక శక్తి. తెలంగాణ కోసం ఆయన ఎంతో చేశాడు. ఆయన గురించి ప్రత్యక్షంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెరిచిన పుస్తకం 20-25 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రజల కళ్ళ ముందలనే. అంటే నేను ఒక జుక్కల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఆయన టాటూ వేసుకొని మరి నిస్వార్థంగా ఇక్కడ వరకు వచ్చినా అంటే చూసుకోండి. నేను మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజలకు నిస్వార్థంగా ఒక రూపాయి ఆశించకుండా ఆయన కోసమే పనిచేస్తున్నాము.
ప్రాణం ఉన్నంత వరకు కూడా ఆయన కోసం పని చేస్తాము. ఇలాంటి నాయకుడు దొరకడం నిజంగా మా అదృష్టం, పూర్వజన్మ సుకృతం నిజంగా అనుకుంటున్నాం. ఎందుకంటే ఇక మీకు తెలిసిందే ఉన్నది, నేను ఏమైనా ఎక్కువ చెప్తే మరి చెప్తున్నా అనుకుంటారు. ఇక నాకు తెలిసింది నా 2 పదాల ద్వారా మీకు ఇంకొకసారి కూడా విజ్ఞప్తి చేస్తున్నా. మన ఈటల రాజేందర్ అన్నని మొత్తం తెలంగాణ యావత్ ప్రజానికం కాపాడుకునే అవసరం మనకున్నది. దొర గడిలను ఎలాగైతే బద్దలు కొట్టామో ఇప్పుడు అదే విధంగా ఆ దొరని కనిపించకుండా కనుమరుగయ్యేటట్టు చేయాలి. ఎందుకంటే తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తిని ఆ బీఆర్ఎస్ పార్టీల నుంచి గెంటేశారు. అంటే ఆయనని ఎలా అయితే గెంటేశారో అలాగా బీఆర్ఎస్ కూడా భూస్థాపితం అయిపోయింది. ఎందుకంటే కష్టపడ్డాడు, జెండా వేసుకొని ఆ పార్టీ కోసం దినం అనక రాత్రి అనక ఉద్యమం చేసి ఆ అసెంబ్లీలో కొట్లాడి ఆ జైళ్ళల్లో ప్రతి ఒక్క చెమట ఊడిచిండు. అలాంటి ఎంతో కష్టపడ్డ వ్యక్తిని మీరు ఈరోజు తెలంగాణ ప్రజలు అందరి ముందరనే మీరు మిడిసిలు పెట్టి బయట నూకితే తెలంగాణ ప్రజలు అప్పుడు చూశారు, హక్కున చేర్చుకున్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజానికం మొత్తం హక్కున చేర్చుకుంటుంది. 100% ఈ బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తారు. అక్కడ అత్యధిక మెజారిటీతో ఈటల రాజేందర్ని గెలిపిస్తారు. ఎన్నిసార్లు గెలిపించండి అని చెప్తున్నా అంటే ఎందుకోసం అవసరం ఉంది. ఇలాంటి లీడర్ని కోల్పోకూడదు. మన తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి లీడర్ మనం జల్లెడపట్టి లెంకినా కూడా దొరకలు. మీరు చూడండి, ప్రతి ఒక్కళ్ళ స్వభావం ఏముంటుందో చూడండి. ఈటల రాజేందర్ అన్న స్వభావం అందరిలాగా డబ్బాలు చెప్పుకున్నారు. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఏడ్చుకుంటా అన్న పైన కామెంట్ చేస్తే దానికి అంటే ఆయన ఏడ్చినా కూడా ఏమని చెప్పారు, ఆయన ఎందుకు అలా చెప్పారు మరి తెలియదు అని. కానీ ఆయన పైన అనుచిత వ్యాఖ్యలు మాట్లాడలేదు, ఒక్క అనుచిత వ్యాఖ్యలు కూడా మాట్లాడలేదు. అంటే చూడండి ఆయన వ్యక్తిత్వం ఎంత పెద్దది. ఒక సీఎం కూడా అంత అన్ని మాటలు ఏడ్చుకుంటా అది ఇది ఈటల రాజేందర్ మేము 7 అన్నదమ్ములు సర్వస్వం కొట్లాడతాం అంటే ఆయనకు క్రేజ్ రావడానికి, ఆయనకు సానుభూతి కోసం ఈటల రాజేందర్ అన్న మీద 2 మాటలు మాట్లాడారు. కానీ ఈటల రాజేందర్ అన్న కూడా మాట్లాడొచ్చు కదా, మాట్లాడలేదు. అంటే వ్యక్తిత్వం ఆయనది ఎంత గొప్పదో ఆలోచించండి, చూడండి మీరు కూడా. ప్రజలారా, ఇలాంటి నాయకుడు మనకు దొరకడు. ఆయన ఇలాంటి నాయకుడు దొరకడం చాలా రేరు. మొన్న అన్ని మాటలు అన్న కూడా మొన్న సంబోధిస్తున్నారు మన సీఎం. అంటే రెస్పెక్ట్, ఏ నాయకుడికి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనో అంత రెస్పెక్ట్ ఇస్తాడు. నాలాంటి నేను ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన, ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి. నేను వస్తే ఇక్కడ ఇట్లా దగ్గర తీసుకొని ఎట్లున్నావు బిడ్డ, బాగున్నావు బిడ్డ, భుజం మీద చేతేసి తిన్నావా బిడ్డ అని అడిగి మరి పంపిస్తారు. అంటే ఇంత కేర్గా చూసుకుంటారు. అంటే ఇలాంటి నాయకుడు చాలా దొరకడం కష్టమయ్యా. తెలంగాణ ప్రజలారా, మనము కోల్పోయాం ఆల్రెడీ 2 నియోజకవర్గాలలో ఈ నాయకుడిని మనము కోల్పోయి చాలా బాధపడాల్సి వస్తుంది. ఇప్పుడైనా మన యావత్ తెలంగాణ జాతి మొత్తం ఈటల రాజేందర్ అన్న కోసం నిలబడుతుంది. 100% నిలబడుతుంది. ఇది ఒక్క ట్యాటూ కాదు, ఇలాంటి ట్యాటూలు 100 ఉన్నాయి, 100 ట్యాటూలు. ఇప్పుడు ఈటల రాజేందర్ అన్న కూడా సోషల్ మీడియా చాలా పెద్దగా ఉన్నాయి. ఆయన చూపించుకోలేడా నా ఫ్యాన్స్ ట్యాటూలు వేసుకున్నారని? కానీ ట్యాటూలు వేసుకున్నా కూడా వాళ్ళ గుండెల్లోనే ఉంచుకున్నారు ఫ్యాన్స్ అందరూ, బయటికి వచ్చి అది ఇది అని చెప్పుకుంటలేరు. అంటే ఈటల రాజేందర్ అన్న ఫ్యాన్స్ కూడా ఒక నీతి నిజాయితీ గలవారు ఉంటారు. ఈటల రాజేందర్ అన్న నమ్ముకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు తెలంగాణ వ్యాప్తంగానే నీతి నిజాయితీ గల వాళ్ళే ఈటల రాజేందర్ అన్న ఫ్యాన్స్. కాబట్టి ఒకటే నేను కోరుకుంటున్నా, ఈ తెలంగాణ యావత్ జాతికి ఈసారి మన అన్నని కాపాడుకునే అవసరం మనకు చాలా ఉంది. ఈటల రాజేందర్ అన్న లాంటి నాయకుని కోల్పోకండి, కాపాడుకోండి ప్లీజ్. మొత్తం యావత్ ఆయన ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన మొత్తం అన్ని వర్గాలకు, సంపన్న వర్గాలకు సంబంధించిన వ్యక్తి. ఆయన గొల్లలో వాడకపోతే గొల్లలో ఈటల రాజేందర్ అంటారు, గౌడ్స్ వాడకపోతే గౌడ్స్ ఈటల రాజేందర్ అంటారు, మునుర్కాపులో వాడకపోతే మునుర్కాపు ఈటల రాజేందర్ అంటారు, ముదిరాజులకు వాడకపోతే ముదిరాజు ఈటల రాజేందర్ అంటారు, సాలెలో వాడకపోతే సాలెలో ఈటల రాజేందర్ అంటారు, ఏసీ వాడకపోతే ఏసీ గౌడ వాడకపోతే గౌడ. మళ్ళా ఇవన్నీ అణగారిన వర్గాల కోసం గొంతుకనే మన అణగారిన వర్గాల కోసం నిలబడే గొంతుకనే మన ఈటల రాజేందర్. ఇంత చెప్తున్నామంటే ఇంకా చాలా ఆయన కోసం చెప్పేది చాలా ఉంది. ఇక మా మాటల్లో నా ఫ్యాన్, ఆయన ఒక ఫ్యాను. నేను తెలంగాణ ప్రజల శ్రేయస్సు కోరేవాడిని. నేను కూడా తెలంగాణ ప్రజలు ఎప్పటికీ సుఖశాంతులతో చాలా మంచిగా తెలంగాణ ప్రాంతము ఇండియాలోనే ఒక గొప్ప ప్రాంతంగా ఉండాలనే కోరుకునే వ్యక్తిని నేను. మన తెలంగాణ ప్రజల కోసం పాటుపడే వ్యక్తులం మేము. కావున మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీ కాళ్ళు మొక్కి మీ కడుపులో చేతులు పెట్టి మరీ అడుగుతున్నాం, ఈసారి ఈటల రాజేందర్ అన్నని మీతో ఏ ప్లాట్ఫామ్ ఉంటే ఆ ప్లాట్ఫామ్ నుంచి మీరు సపోర్ట్ చేయండి ప్లీజ్.